బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ కొనసాగింది. హైకోర్టులో వాడివేడి వాదనలు అయితే వినిపించారు. తెలంగాణ సర్కార్కు హైకోర్టు ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. ఇరు వాదనలను విన్న న్యాయస్థానం తీర్పునైతే రేపటికి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతూ ఉంది. గురువారం మధ్యాహ్నం 2:15 వరకు కూడా వాయిదా వేస్తూ తీర్పునైతే వెలువరించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు అయితే కోర్టులో వినిపించడం జరిగింది. హైకోర్టు కూడా చాలా ప్రశ్నలు వేసినట్లుగా కూడా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ అయితే కొనసాగి రేపటికైతే వాయిదా వేయడం జరిగింది. పిటిషనర్ తరపు వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కూడా నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని కూడా పిటిషనర్ తెలిపారు. 42% బిల్లు పాస్ అయింది, కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని పిటిషనర్ తరపు లాయర్లు అయితే చెప్పడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ పాస్ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారని కూడా చెప్తూ ఉన్నారు. రిజర్వేషన్ల బిల్ పాస్ అయింది, కానీ గవర్నర్ ఆమోదం తెలపలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ రిజర్వేషన్లు 50% మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంపరికల్ డేటా కూడా సరిగ్గా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 2018లో 34% బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పుపట్టిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ట్రిపుల్ టెస్ట్ ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించారని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కూడా సూచిస్తూ ఉంది. 3 స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచొచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అంతకుముందు రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని కూడా లాయర్లు చెప్పారు. అలాగే రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ అయితే రేపటి వరకు కొనసాగనుంది.